ఈరోజు మనం డిప్లొమా మెకానికల్కి సంబంధించి హైడ్రాలిక్స్ అండ్ ఫ్లూయిడ్ పవర్ సిస్టంలో కొన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని సాల్వ్ చేసి ట్రై చేద్దాం ఈ వీడియోలో. ఓకే, determine the dynamic viscosity of benzene if its kinematic viscosity is 7.42 into 10 power minus 3 strokes and mass density 860 kg per meter cube. ఓకే, సరే మనం గివెన్ డేటా తీసుకుంటే మనకి ఏమి ఇచ్చినాడు క్వశ్చన్లో అంటే కనుక కైనమాటిక్ విస్కాసిటీ ఇచ్చినాడు. కైనమాటిక్ విస్కాసిటీని స్మాల్ వితో ఇండికేట్ చేస్తాము. 7.42 ఇంటూ 10 పవర్ మైనస్ 3 స్ట్రోక్స్లో ఇచ్చినాడు. మనకి కైనమాటిక్ విస్కాసిటీ ఎలా ఉండాలంటే మీటర్ స్క్వేర్ పర్ సెకండ్లో ఉండాలి. సో ఇంటూ 10 పవర్ మైనస్ 4 అర్థమైందా? స్ట్రోక్ని మనం మీటర్ స్క్వేర్ పర్ సెకండ్లో కన్వర్ట్ చేయాలంటే ఇంటూ 10 పవర్ మైనస్ 4తో మల్టిప్లై చేయాలి. ఓకే, సరే ఇప్పుడు ఏమొస్తుంది? 7.42 ఇంటూ 10 పవర్ మైనస్ 7 మీటర్ స్క్వేర్ పర్ సెకండ్. అర్థమైందా? నెక్స్ట్ డెన్సిటీ ఇచ్చినాడు. డెన్సిటీ అంటే రోతో ఇండికేట్ చేస్తాము. 860 kg పర్ మీటర్ క్యూబ్. ఏం ఫైండ్ అవుట్ చేయాలా మనము? డైనమిక్ విస్కాసిటీ ఫైండ్ అవుట్ చేయాలి. సో డైనమిక్ విస్కాసిటీ మీతో ఇండికేట్ చేస్తాము. ఫార్ములా కైనటిక్ విస్కాసిటీ ఆర్ కైనమాటిక్ విస్కాసిటీ ఇంటూ డెన్సిటీ, ఇది ఫార్ములా. అర్థమైందా? ఓకే, నెక్స్ట్ ఇప్పుడు కైనమాటిక్ విస్కాసిటీ ఎంత ఇచ్చినాడు మన క్వశ్చన్లో అంటే ఇంకా 7.42 ఇంటూ 10 పవర్ మైనస్ 7. డెన్సిటీ ఎంత ఇచ్చినాడు? 860 ఇచ్చినాడు. సో మల్టిప్లై చేయండి, ఎంత వస్తుంది? మల్టిప్లై చేస్తే 6.38 ఇంటూ 10 పవర్ మైనస్ 7. యూనిట్స్ దేంట్లో వచ్చినాయి? ఇప్పుడు చూడండి, కైనమాటిక్ విస్కాసిటీ ఏముంది మనకు? కైనమాటిక్ విస్కాసిటీ మీటర్ స్క్వేర్ పర్ సెకండ్ ఉంది. అదేవిధంగా డెన్సిటీ దేంట్లో ఉంది? ఇది డెన్సిటీ కదా, దేంట్లో ఉంది? కేజీ పర్ మీటర్ క్యూబ్లో ఉంది. సో ఇది క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకా మనకి యూనిట్స్ ఏమొస్తాయంటే ఇంకా కేజీ పర్ మీటర్ సెకండ్ వస్తుంది. కేజీ పర్ మీటర్ సెకండ్. సో ఇది డైనమిక్ విస్కాసిటీ. అర్థమైందా? సో మనం ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలంటే ఖచ్చితంగా మనకి ఫార్ములా తెలిసి ఉండాలి. డైనమిక్ విస్కాసిటీ ఈజ్ ఈక్వల్ టు కైనమాటిక్ విస్కాసిటీ ఇంటూ డెన్సిటీ. ఫార్ములా తెలిస్తే మనం ఈ ప్రాబ్లమ్ని ఈజీగా సాల్వ్ చేయొచ్చు. తర్వాత యూనిట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. స్ట్రోక్స్ని మనం మీటర్ స్క్వేర్ పర్ సెకండ్లోనే కన్వర్ట్ చేసి మనం యూజ్ చేయాలి. డైరెక్ట్ ఇక్కడ రాయకూడదు, లేకపోతే ఆన్సర్ రాంగ్ అయిపోతుంది. ఓకే, స్ట్రోక్స్ని కన్వర్ట్ చేయాలంటే ఇంటూ 10 పవర్ మైనస్ 4తో మల్టిప్లై చేయాలి. సరే, నెక్స్ట్ క్వశ్చన్ తీసుకుంటే డిఫైన్ ద ఫాలోయింగ్: అబ్సల్యూట్ ప్రెజర్, గేజ్ ప్రెజర్, వాక్యూమ్ ప్రెజర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రెజర్ అంటే ఏంది? ఇట్ ఈస్ నథింగ్ బట్ ఫోర్స్ ఎగ్జర్టెడ్ పర్ యూనిట్ ఏరియా. ఈ ప్రెజర్ని మనము 3 టైప్గా డివైడ్ చేసినాం. ఒకదాన్ని ఏమంటామంటే అట్మాస్ఫిరిక్ ప్రెజర్ అంటాము, ఇంకోదాన్ని గేజ్ ప్రెజర్ అంటాము, ఇంకోటి వాక్యూమ్ ప్రెజర్, లాస్ట్లో వచ్చేది అబ్సల్యూట్ ప్రెజర్. సరే, అట్మాస్ఫియర్ ప్రెజర్ అంటే ఏంటంటే ద ప్రెజర్ విచ్ ఈజ్ ఎగ్జర్టెడ్ ఇన్ ద అట్మాస్ఫియర్. అట్మాస్ఫియర్ పైన పడే ప్రెజర్ని అట్మాస్ఫిరిక్ ప్రెజర్ అంటాం. అదేవిధంగా గేజ్ ప్రెజర్ అంటే ద ప్రెజర్ విచ్ ఈజ్ అబౌవ్ ద అట్మాస్ఫియర్ ప్రెజర్. మరి వాక్యూమ్ ప్రెజర్ అంటే ద ప్రెజర్ విచ్ ఈజ్ బిలో ద అట్మాస్ఫియర్ ప్రెజర్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎ వాక్యూమ్ ప్రెజర్. లాస్ట్ వచ్చేది అబ్సల్యూట్ ప్రెజర్. అబ్సల్యూట్ ప్రెజర్ అంటే ఏం లేదు, అట్మాస్ఫిరిక్ ప్రెజర్ ప్లస్ గేజ్ ప్రెజర్ లేదా అట్మాస్ఫిరిక్ ప్రెజర్ మైనస్ వాక్యూమ్ ప్రెజర్. దీన్ని అబ్సల్యూట్ స్కేల్ అంటాం. మరి అబ్సల్యూట్ ప్రెజర్ అంటే ఏంది? ద ప్రెజర్ విచ్ ఈజ్ మెజర్డ్ బై ద అబ్సల్యూట్ స్కేల్ ఈస్ కాల్డ్ యాజ్ అబ్సల్యూట్ ప్రెజర్. అబ్సల్యూట్ స్కేల్ ద్వారా మనం మెజర్ చేసి అబ్సల్యూట్ ప్రెజర్ని కనుక్కుంటే దాన్ని మనం అబ్సల్యూట్ ప్రెజర్ అంటాం. అర్థమైందా? గేజ్ ప్రెజర్ అంటే ద ప్రెజర్ విచ్ ఈజ్ అబౌవ్ ద అట్మాస్ఫియర్, డెఫినేషన్. వాక్యూమ్ ప్రెజర్ ద ప్రెజర్ విచ్ ఈజ్ బిలో ద అట్మాస్ఫియర్. నెక్స్ట్ క్వశ్చన్: స్టేట్ బెర్నౌలిస్ థీరం, గివ్ ఎనీ 2 ప్రాక్టికల్ అప్లికేషన్స్ ఆఫ్ బెర్నౌలిస్ థీరం. సరే, బెర్నౌలిస్ థీరం అంటే ఏంది అంటే కనుక ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక పైప్ తీసుకుంటే కనుక ఈ పైప్లో ఇన్లెట్ ఎనర్జీస్ ఏవేవి ఉంటాయని చెప్పేది బెర్నౌలిస్ థీరం. అంటే ఏంటి? ఏమేమి ఎనర్జీస్ ఉంటాయి అంటే కనుక ఫస్ట్ ప్రెజర్ ఎనర్జీ ఉంటుంది, తర్వాత కైనటిక్ ఎనర్జీ ఉంటుంది, తర్వాత డేటమ్ ఎనర్జీ ఉంటుంది. ప్రెజర్ ఎనర్జీ ఫార్ములా ఏం రాస్తాము? P1 V1 రాస్తాం. కైనటిక్ ఎనర్జీ ఫార్ములా ఏం రాస్తాము? V1² 2 లేదంటే ½ mv² అని రాసుకుందాం. డేటమ్ ఎనర్జీకి ఏం రాస్తాము? ρgh అని రాస్తాం. ఓకేనా? అంటే ఈ 3 ఎనర్జీస్ని మనం చెప్పేదాన్ని బెర్నౌలిస్ థీరం అంటాం. అంటే ప్రెజర్ ఎనర్జీ ప్లస్ కైనటిక్ ఎనర్జీ ప్లస్ డేటమ్ ఎనర్జీ. సో దీన్ని ఈ విధంగా చూపిస్తాం. ఇది బెర్నౌలిస్ థీరం. సరే, ఇది ఎక్కడ చూసినట్లుంది కదా, సేమ్ అదే విధంగా మనం P2 V2 ప్లస్ V1² 2g ప్లస్ దీన్ని ½ mv²ని V1² 2g కూడా రాసుకోవచ్చు ఇన్ టర్మ్స్ ఆఫ్ గ్రావిటీలో మార్చుకున్న తర్వాత. అంటే రెండు ఈక్వల్, ఇవి రెండు కూడా. ఓకే, నెక్స్ట్ ρ1 g1 h1 ఈ విధంగా రాసాం అనుకోండి. దీన్ని ఏమంటామంటే స్టడీ ఫ్లో ఎనర్జీ ఈక్వేషన్ అంటాం. స్టడీ ఫ్లో ఎనర్జీ ఈక్వేషన్ అంటే ఏం లేదు, ఒక పైప్లో ఇన్లెట్ ఎనర్జీస్ ఏవైతే ఉంటాయో ఈజ్ ఈక్వల్ టు అవుట్లెట్ ఎనర్జీస్. అంటే ఇన్లెట్లో వచ్చే ఎనర్జీస్ ఎగ్జిట్లో కూడా సేమ్ ఉంటాయి అని చెప్పేదాన్ని మనం స్టడీ ఫ్లో ఎనర్జీ ఈక్వేషన్ అంటాం. వన్ సైడ్ గురించి మాత్రమే మాట్లాడితే దాన్ని మనం బెర్నౌలిస్ థీరం అంటాం. బెర్నౌలిస్ థీరం అంటాం. అర్థమైందా? సరే, ప్రాక్టికల్ అప్లికేషన్స్ అడిగినాడు. అప్లికేషన్స్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం మనం అంటే కనుక ఎయిర్ క్రాఫ్ట్లో కానీ, జెట్లో కానీ, లేదా వెంచరీమీటర్స్లో కానీ, ఇవన్నీ కూడా మనం ఈ ఫార్ములా బేస్ చేసుకుని మనం ముందు పోతాం కాబట్టి ఇవన్నీ దాని యొక్క అప్లికేషన్స్. క్లియర్? సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. డిఫైన్ ద కంప్రెసిబుల్ ఫ్లో, ఇన్కంప్రెసిబుల్ ఫ్లో. సరే, ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. నేను ఒక బకెట్లో వాటర్ తీసుకున్నా, అంటే లిక్విడ్ తీసుకున్నాం. లిక్విడ్ అనుకోకుండా ఫ్లూయిడ్ అనుకుందాం. సింపుల్గా ఒక ఫ్లూయిడ్ తీసుకున్నా. ఫ్లూయిడ్ అంటే ఏంది? లిక్విడ్ కావచ్చు,
మేబీ గ్యాస్ కావచ్చు. నేను పైన పిస్టన్తో దీన్ని ప్రెస్ చేశాను అనుకోండి, ఇలా ప్రెస్ చేస్తే లోపల ఉండే ప్రెజర్ ఇంకా ఇంక్రీజ్ కావడం జరిగితే కనుక దీన్ని ఏమంటామంటే అంటే కంప్రెస్ అవుతుంది అని దాని మీనింగ్. లేదు ప్రెజర్ ఇంకేం మారేదనుకోండి దాన్ని ఇన్కంప్రెసిబుల్ అంటాం. అంటే ప్రెజర్ చేంజ్ అయితే దాన్ని కంప్రెసిబుల్ ఫ్లూయిడ్ అంటాము. అంటే ప్రెజర్ చేంజ్ అవుతుందని ఇంక్రీజ్ కావచ్చు, డిక్రీజ్ కావచ్చు. ఇన్కంప్రెసిబుల్ అంటే ప్రెజర్ కాన్స్టాంట్గా ఉందని. అంటే ఒక పైప్ లైన్ తీసుకున్నాము, ఈ పైప్ లైన్లో ఫ్లూయిడ్ పోయేటప్పుడు ఇట్ మే బి లిక్విడ్ ఆర్ గ్యాస్, ఫ్లూయిడ్ పోయేటప్పుడు దాని యొక్క ప్రెజర్ ఇంకా వేరియేషన్ పెరుగుతుంది లేదా తగ్గుతుంది ఇలా జరిగితే దీన్ని ఏమంటామంటే కంప్రెసిబుల్ ఫ్లూయిడ్ అంటాం. లేదు ప్రెజర్ కాన్స్టాంట్గా ఉందంటే దాన్ని మనం ఇన్కంప్రెసిబుల్ అంటాం. అంటే కంప్రెస్ కావడం లేదు అని చెప్తాం. ఇది దాని యొక్క డెఫినేషన్. క్లియర్? సరే, నెక్స్ట్ టాపిక్ తీసుకుంటే లిస్ట్ అవుట్ ఎనీ 6 మైనర్ ఎనర్జీ లాసెస్ ఆఫ్ ఇన్ ఫ్లో త్రూ పైప్స్. మనం ఫ్లో త్రూ పైప్స్ అనే టాపిక్స్ తీసుకుంటే మనకి 2 టైప్స్ ఆఫ్ లాసెస్ ఉంటాయి. ఒకటి మేజర్ లాసెస్, ఇంకొకటి మైనర్ లాసెస్ అని ఉంటాయి. మైనర్ లాసెస్ ఎక్కడెక్కడ వస్తాయంటే ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ పైప్ గినక సడన్గా ఎన్లార్జ్మెంట్ అయితే, లేదు పైప్ గినక సడన్గా కాంట్రాక్షన్ అయినా, లేదు పైప్ ఎగ్జిట్ అయినా, ఫోర్త్ కేసులో పైప్ యొక్క ఇన్లెట్ అయినా, ఇలా 4 కేసెస్ ఉంటాయి. కేస్ 1, కేస్ 2, కేస్ 3, కేస్ 4. అర్థమైందా? దీనికి సంబంధించిన ఫార్ములాస్ మనకి ఇంపార్టెంట్, అవే మనకు అడిగినాడు ఇక్కడ. 6 మైనర్ లాసెస్, జస్ట్ ఇవి రాసినా సరిపోతుంది, కానీ ఫార్ములా రాస్తే ఇంకా బెటర్గా ఉంటుంది. సో మనకి సడన్గా ఎన్లార్జ్మెంట్ అయింది అంటే ఈ పైప్లో నుంచి ఈ పైప్లోకి వచ్చింది వాటర్ లిక్విడ్, సో దీన్ని ఏమంటాం సడన్ ఎన్లార్జ్మెంట్ అంటాం. ఫార్ములా ఏం రాస్తాము, v1 మైనస్ v2 హోల్ స్క్వేర్ బై 2g. అదేవిధంగా సడన్ ఎగ్జిట్ అయితే 0 లేదా సడన్ కాంట్రాక్షన్ అయితే v² బై 2g. అదేవిధంగా ఎగ్జిట్ అయినా కూడా సేమ్ ఫార్ములా 0.5 v² బై 2g. కాబట్టి ఇవి రెండు నేను పక్క రాసాం. నెక్స్ట్ ఫోర్త్ కేసు ఎంట్రీ ఫార్ములా. ఎంట్రీలో ఏమొస్తుంది మనకు జస్ట్ v² బై 2g వస్తుంది. అర్థమైంది కదా? ఈ 4 ఫార్ములాస్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాము, ఈ డయాగ్రామ్స్ రాస్తాము. ఈ మైనర్ లాసెస్ మనకి ఏమడిగినాడు, లిస్ట్ అవుట్ ఎనీ 6 అడిగినాడు క్వశ్చన్లో. ఓకే, నో ప్రాబ్లం. సో ఇప్పుడు మనం 4 అయితే తీసుకోవడం జరిగింది. ఇంకా ఏం రాయొచ్చు మనము, గ్రాడ్యువల్ ఇంక్రీజ్ రాయొచ్చు, లేదా గ్రాడ్యువల్గా కాంట్రాక్షన్ కూడా రాయొచ్చు. ఇవి కూడా మనం యాడ్ చేసుకోవచ్చు దీంట్లో. అర్థమైందా? సో ఇవి మనకున్న 6 మైనర్ లాసెస్. క్లియర్ కదా? సరే, నెక్స్ట్ క్వశ్చన్ మనకు వర్టికల్ ప్లేట్, ఇంక్లైన్ ప్లేట్ పైన ఇచ్చినాడు. తర్వాత టర్బైన్స్ పైన, అంటే కంప్లీట్గా టర్బైన్స్ పైన ఉన్నాయి క్వశ్చన్స్ అన్ని కూడా. సో రిమైనింగ్ టాపిక్స్ని మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకే, ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ.